ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు యూ కెన్ చూస్ ఫ్రెండ్స్ బట్ నాట్ ద నీబర్స్ అని ఇంగ్లీష్లో సామెత ఉన్నది. మహారాష్ట్ర ఎల్లకాలం నీబరే, అది భూమి ఉన్నంత కాలం, భూలోకం ఉన్నంత కాలం తెలంగాణ పక్కకు మహారాష్ట్ర ఉంటుంది. అక్కడ ఎట్లా సామరస్యంగా ఆలోచించాలి. ఘర్షణపూరితంగా ఎట్లా పోతాడు రేవంత్ రెడ్డి గారు? పర్మిషన్ ఇస్తలేరు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని. మేము ప్రయత్నం చేస్తాం, కాదు వీలు కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానికంటే ముందు మీ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి 2013లో చెప్పిండు, ఎట్టి పరిస్థితిలో 152 మీటర్లతో కట్టడానికి వీలు లేదు, ఇన్ని గ్రామాలు మునుగుతాయి, నువ్వు ప్రాణహిత చెవెళ్ళ టెండర్లు పిలుస్తున్నావు, అది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అని రాసిండు. ఇక్కడ ఆ డబ్బు వృధా అవుతుంది అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసిండు. దయచేసి పత్రికా మిత్రులు, మీకు అందరికి తెలుసు, చాలా సందర్భాలు మీకు చెప్పిన కొత్త విషయం కాదు, కానీ ఇది ఒక్కటి రేపు ప్రింట్ చేయండి పేపర్లలో, దయచేసి ప్రజలకు అర్థమవుతుంది కదా. తుమ్మడి హట్టిని మొదటిగా వ్యతిరేకించింది కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో సోనియమ్మ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు. రోజు ఇదేంది, ఒక టైం అడుగుతాడు, టైం ఇస్తలేడు, నేనెవరు టైం తీసుకోవడానికి, మన కిషన్ రెడ్డి గారు అసలు ఈయన లేఖనే పెట్టలేదని చెప్పి రామచంద్రరావు గారు. పోయిన ఏడాది జూన్ మాసంలో బండి సంజయ్ గారు నేను 2 మాసాల్లో తీసుకొస్తా పర్మిషన్ అని చెప్తే, నేను ఇదే పత్రికా విలేకరుల సమావేశంలో 2 నెలలు కాదు 6 నెలలు టైం ఇస్తానా, ఏడాది అయింది, నేను ఏడాది నుంచి మాట్లాడలేదు. బండి సంజయ్ పర్మిషన్ పట్టుకొస్తాను, ఎందుకు పట్టుకొస్తలేమని కూడా అడగలేదు నేను, ఎందుకంటే ఆ పర్మిషన్ పట్టుక రాడు అని నాకు తెలుసు. నేను ఇవాళ కూడా మాట్లాడకపోతున్నాను, కేవలము రామచంద్రరావు గారు, ఈయన రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ పెట్టలేదని ఆయన అనడం, కిషన్ రెడ్డి గారిని రాజీనామా చేస్తే అని వారు అనడం, ఇవన్నీ ఎందుకు? మళ్ళీ చివరిగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి మేడిగడ్డనే దిక్కు. మళ్ళీ చెప్తున్నాను, కాళేశ్వరం ప్రాజెక్టే ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజు మాలాంటి వాళ్ళము ఢిల్లీలో సిడబ్ల్యూసి దగ్గరికి, చాలా సీనియర్ ఇంజనీర్స్ దగ్గరికి డిస్కస్ చేసి 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 దట్ ఈస్ ది బెస్ట్ లొకేషన్ అని చెప్పి ఆలోచన చేసి అడగట్టినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు వేస్ట్ చేసింది టైం. వర్షాలు పడాలని కోరుకుంటున్నాం, మంచి వర్షపాతం వస్తేనే మన తెలంగాణ ప్రజలు బతుకులు బాగుపడతాయి. ఈ సంవత్సరము మరి కొన్ని భయంకరమైన వార్తలు వస్తున్నాయి, ఎల్ నీనో వస్తుందని చెప్పి, వర్షాలు తక్కువ పడతాయని చెప్పి. అలాంటి విపత్కర పరిస్థితి రాకూడదు. దెబ్బన వస్తే మాత్రము మంచి నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ మహానగర ప్రజలకి. మంచి నీటికి కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల, ఎల్లంపిల్లి ఇదే ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడు నీళ్లు లేవు, ఎక్కడ మిడ్మానేర్లో సుక్క నీళ్ళు లేదు. ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ సమయంలో ఫుల్ రిజర్వాయర్ ఉండే. ఈ సమయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిడ్మానేర్లో ఫుల్ వాటర్ లెవెల్ ఉండే. కారణం ఏంటంటే ఎండాకాలంలో మేడిగడ్డ దగ్గర నీళ్ళు పోతే వాటిని అన్నింటినీ కాపాడుకొని లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల నింపుకుందాము, ఎల్ఎండి నింపుకుందాము, మిడ్మానేర్ నింపుకుందాము, వర్షాలు పడితే పొంగి పొర్లిపోయేది. ఇప్పటికి కూడా మరి ఇవాళ ఒక పేపర్లో చూసినా, నేను మేడి దగ్గర ఏదో పనులు చేస్తానని, ఇది 2 ఏళ్ల కింద ఏనుండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే బదనాం చేయడానికి, కేసీఆర్ గారు బదనాం చేయడానికి. ఇంకొకటి తర్వాత 2-3 వర్షాలు కొట్టుకపోతుంది అనుకున్నాడు, నిజంగా కొట్టుకపోలేదు, గింత కూడా కదలలేదు. అది ఒక్కసారి కుంగింది తప్పితే కొట్టుకపోలేదు. ఆ కొట్టుకపోతుందని చూసిండు, కానీ అది నిలబడ్డది గట్టిగా. ఇంకా ఇప్పుడు రిపేర్లు పెట్టాడు. ఈ రిపేర్లు ఏదో 2 ఏళ్ల కింద పెట్టనుండే రేవంత్ రెడ్డి గారు. పెడితే ఈ విపత్కర పరిస్థితులు దెబ్బని దురదృష్టవశాత్తు వస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండకపోవు, నాట్లేయడానికి నీళ్లుండు. ఇప్పుడు జూన్ జూలై మాసంలో మొదటి దశలో నాట్లు వేసుకుందరు ప్రజలు వర్షాలు పడిన వెంటనే. ఎందుకంటే మంచి బ్రహ్మాండంగా మిడ్మానేర్, ఎల్ఎండిలో నీళ్లుండు, మళ్ళీ మల్లన్న సాగర్లో ఉండు, కొండపోచంలో ఉండు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం పెట్టిందంటే, తుమ్మిడి హట్టిని మొదటిగా వ్యతిరేకించింది కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, హరీష్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి అయ్యారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే హరీష్ గారు
అక్కడికి వెళ్ళిండ్రు, మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడినరు. మాట్లాడితే ఇంకా మాకు ఒక 3-4 నెలల పాటు ఎన్నికలు వస్తాయి, ఎన్నికల తర్వాత చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే మేము మళ్ళీ వాపసు వచ్చిర్రు. హరీష్ గారు ఆ రోజు మేము ఎంపీలం, ఎన్నికలు అయినాయి, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మరి కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంవత్సరం వారి పుట్టిన దినమే మేము ఆడ మహారాష్ట్రలో గడుపుకున్నాం, మేము అందరం కలిసి ఆడ. ఆ రోజు అక్కడ ఉండి ప్రయత్నం చేస్తే ఫడ్నవీస్ గారు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వను, ఎందుకంటే నేనే దాని వ్యతిరేకంగా పోరాటం చేసిన, జైళ్ల పాలైనా, ఆ 152 మీటర్స్ ఇవ్వమని చెప్పారు. పోనీ ఈయన నేను కొంచెం అనుకున్న అప్పుడప్పుడు నిర్ణయాలు మారుతాయి కదా, ఈయన ఏమన్నా మళ్ళీ ప్రయత్నం చేస్తుండొచ్చు, వస్తుండొచ్చు, దేవుని మహారాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించింది కావచ్చు, 152 కడుతుండొచ్చు, కడితే మంచిదే కదా, ఎవడొద్దంటాడు. కానీ ఇంటర్వ్యూ కూడా దొరుకుతలేదు, అడుగుతలేడు ఈయన, అడిగితే ఆయన ఇయ్యాడు, ఇచ్చిన పని కాదని తెలుసు. ఎందుకు పోతలేడు రేవంత్ రెడ్డి గారు, ఎందుకు అడగలేదు? నిజంగా ఇంటర్వ్యూ అడిగితే ఆయన టైం ఇస్తే పోతే ఫెయిల్ అయిపోతాడు. కేసీఆర్ గారిని బదనాం చేయలేడు కదా, అది తప్పు, అక్కడ రాంగట్టినావు అని రేవంత్ రెడ్డి గారు ఏమడిన కొంతమంది మేధావులు కూడా ఉన్నారు కదా, పట్టుకరాని పర్మిషన్ వచ్చి కట్టండి, ఎవడొద్దంటాడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పత్రికా మిత్రులు కోరేది ఏంటంటే, ఈ 2013 లోపట కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించింది, మహారాష్ట్ర ప్రభుత్వం ఇవ్వమని స్పష్టంగా చెప్పిండ్రు. డబ్బులు వృధా ఖర్చు, అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ పెట్టకండి తుమ్మడి హట్టి దగ్గర అని చెప్పి కూడా వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేఖ రాసిండు. ఈ లేఖ కూడా పత్రికా విలేకరులకు అందరికీ మళ్ళొక్కసారి పంపిస్తాం. మళ్ళొక్కసారి అంటున్నా, ఇదారు మీకు చాలాసార్లు పంపించినాం, మీరు రాసిండ్రు కూడా. మళ్ళొక్కసారి ఈ సమయం, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి, క్యాబినెట్ కేంద్ర మంత్రిని రాజీనామా అంటాడు, చేయనంటాడు. ఒక రామచంద్రరావు గారు అసలు ఈయన ఇంటర్వ్యూ అడగలేదు మన రేవంత్ రెడ్డి గారు అని రామచంద్రరావు గారు బీజేపీ ప్రెసిడెంట్ అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు నాకు ఇంటర్వ్యూ ఇస్తలేడని ఈయన అంటాడు. దీంట్లో ఎవడు నిజము ఎవడు అబద్ధం అనేది తెలుస్తలేదు. కాబట్టి దయచేసి ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టండి. నువ్వు పోతావా పోవా,